ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. ఆయన రాజుగా మన యొద్దకు వస్తున్నాడు. ఆయన రాజుగా ఆరాధించాల్సిన సమయంలోనే ఆరాధించాలి. ఆయన సిలువను మోసేటప్పుడు శుక్రవారం రోజున నేను బట్టలు పరుస్తానండి, గురువారం రోజున నేను కొమ్మలు తెస్తానండి అంటే అవసరంలే. ఆదివారం రోజున ఆ టైంలో చేయాల్సినవే చెయ్యాలి. శుక్రవారం రోజున చేయాల్సినవి వేరే ఉంటాయి. లేకపోతే ఆ టైంకి దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాడో, ఆయన్ని ఆరాధించడానికి నీకు ఏ ప్రేరణ కలుగుతున్నదో దానికి లోబడాలి. క్రైస్తవులు బహుశా పరలోకం వెళ్తే మనం మిస్ అయినటువంటి అవకాశాలని చూస్తే కనుక గుండె ఆగిపోద్ది అక్కడే. ఎన్ని అవకాశాలు చేజార్చుకుంటా ఉన్నామో ఆయన్ని ఆరాధించడానికి, ఆయనకి విందునివ్వడానికి, ఆయనకి అత్తరుబుడ్డుని పగలగొట్టడానికి, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి. ఆ సాక్ష్యం ఇవ్వాల్సిన సమయంలో నోరు మూసుకు కూర్చుని ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఎప్పుడో నేను చెప్తాను అంటే ఎవరికి సుఖం? ప్రభువు స్వీకరించవద్దా? ప్రభువు ఎలా వాడుకోవాలో అట్లా వాడుకోవద్దా? అస్తమానం రావండి అవకాశాలు. దేవుని ఆరాధించుట అనేది ఎప్పుడు కూడా ప్రతి ఆరాధించే అవకాశము యునిక్ అవకాశం, అది ఏకైక అవకాశం. అట్లాంటిది ఇంకోటి ఏది ఉండదు. ఆ రోజున ఆ సమయంలో దేవుడు నేను కోరుకునేది నువ్వు చెయ్యట్లేదు అంటే యాక్చువల్గా దేవుడు ఆ అవకాశాన్ని ఇంకోరికి ఇచ్చేస్తున్నాడు. బహుశా రాళ్ళకి ఇస్తున్నాడేమో, ఇంకో మనిషికి కూడా ఇవ్వకుండా రాళ్ళకి ఇస్తున్నాడేమో. ఆయన ఆరాధించే ధన్యత. ఈ రోజున మనం తరతరాల క్రైస్తవులమని మురిసిపడేటువంటి వాళ్ళం, లేకపోతే మొత్తానికి యేసుక్రీస్తు నమ్మేమని ఆనందంతో ఉన్నటువంటి మనము ఆయన ఆరాధించడంలో దాన్ని లీనియస్గా తీసుకుంటే, దాన్ని చులకనగా తీసుకుంటే పాటలు పాడతారులే, ఇంకా ప్రసంగం స్టార్ట్ అవ్వదులే, మిస్ అవుతున్నావు. ఈ 40 రోజులు మనం పాటల ద్వారా వాక్యాన్ని నేర్చుకున్నాం, ప్రసంగాల ద్వారా నేర్చుకున్నాం. ఎప్పుడు మర్చిపోద్దు, ప్రసంగం టైంలోనే ప్రసంగం విత్తబడింది అనేది పచ్చి అబద్ధం. అది మీరు పాటలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు హెచ్చరించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎంతమంది పాటల ప్రసంగాన్ని మిస్ అయ్యారు ఈ 40 రోజుల్లో? ఎంతమంది ప్రసంగించేటువంటి అవకాశాన్ని మిస్ అయ్యారు? ఆ పాట పాడమే ప్రసంగం చేయడం. మీరు చెప్పింది ఆ చివరున్న వాళ్ళకి వినపడపోవచ్చు, పాడింది, కానీ మీ పాటను ఆధారం చేసుకుని అవతల ఎత్తునికి మారు మనసు విషయమైన గద్దింపును దేవుడిచ్చి ఉండొచ్చు. అక్కడ ప్రసంగం చెప్పే వాళ్ళే ప్రసంగం చెప్పారని కాదు సుమా, పాట పాడిన వాళ్ళు అందరూ ప్రసంగం చెప్పారు. దేవుడు ఎవరి వాయిస్ను వాడుకుని ఎవరిని హెచ్చరించాడో బుద్ధి చెప్పాడో ఎవరికి తెలియదు. కానీ నువ్వు వాక్యం చెప్పే అవకాశాన్ని మిస్ అయ్యి ఉంటే ఎంత ఘోరం అది. సోమవారం దినాన ఒక వ్యక్తిని గద్దించడానికి నీ పాటను వాడుకోవాలని ఆయన ఉద్దేశించాడు. నువ్వు మంగళవారం వచ్చి తెగబాడేసావు, సుఖమేముంది ఆల్రెడీ, దాన్ని వాడుకోడిక. అది యూనిక్ ఆపర్చునిటీ. ఇప్పుడు వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయి. క్రీస్తును ఆరాధించడానికి, మన రాజుకు ఇవ్వడానికి మనం ఆ యునిక్ అవకాశాన్ని కోల్పోకుండా ఆరాధించుటకు వేగిరి పడదాం, ఆరాధించుటకు ముందుకు వద్దాం. ఏ అవకాశాన్ని కోల్పోవద్దు.